హలో వెల్కమ్. సో ఈ రోజు మనం చేయబోతున్న కర్రీ పేరు బటైర్, అంటే కంసు పిట్ట కర్రీ. చూడొచ్చు. ఇక మొదలెడదామా? ఇవి లెగ్స్ అండ్ మనకి అన్ని వింగ్స్ కూడా ఉన్నాయి. వింగ్స్, మెడకాయ. 2 kilos ఆఫ్ మీట్ అయితే మనకు ఉంది ఇక్కడ. సో ఈ రోజు మనం బటైర్ కర్రీ చేయబోతున్నాం. సో దానికి వచ్చేసి ఐటమ్స్: కారం, ధనియాల పొడి, ఉప్పు, హల్దీ, కొబ్బరి కర్డ్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఈ 2 kgs ఆఫ్ బటైర్ కి మనం 2 spoons ఆఫ్ కారం అయితే వేస్తాం, 1 spoon ధనియాల పొడి అండ్ 2 spoons అండ్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఉప్పు యాడ్ చేసుకుంటాం. 1 spoon పసుపు. ఇవి వచ్చేసి 2 బట్టీల కొబ్బరి అయితే యాడ్ చేస్తాం. అండ్ దెన్ 1 spoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా 1/2 లీటర్కి కొంచెం తక్కువ, లేకపోతే 1/2 లీటర్ మనం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇవి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు 1 by 1 యాడ్ చేసుకుంటాం. మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. లెట్స్ గో. ఈ కమ్స్ ఇది ఫ్రైకి బాగుంటుంది, కర్రీకి బాగుంటుంది. లైట్గా గ్రేవీ లాగా ఇప్పుడు చేయబోతున్నాం మనం. ఇది నా ఫేవరెట్ వచ్చేసి ఈ లెగ్. చూడండి ఎంత చిన్నగా ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇందులో మనం ఇప్పుడు ఈ కడిగేటప్పుడు కొంచెం ఆనియన్ ఇలా వేసి కడిగితే మనకి ఆ స్మెల్ అనేది ఉండదు. కుక్కర్ లో ఈ రోజు మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇది మంచిగా ఉడికిపోతుంది. మనకి కర్రీ అనేది, గ్రేవీ అనేది మంచిగా టేస్ట్ ఎం టేస్ట్ తో వస్తుంది. సో ఫస్ట్ ఆయిల్ అయితే లైట్ గా యాడ్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం ఆయిల్ బర్న్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం మీట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆ మీట్ లో వేసి కడిగిన ఆనియన్ ని ఇలా వేసుకొని అవి రెడిష్ కలర్ లో వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ యాడ్ చేసే ఐటమ్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. జస్ట్ 1 spoon యాడ్ చేస్తాం అంతే. ఇప్పుడు మనకు 2 kgs ఆఫ్ బటర్ కాబట్టి 1.5 యాడ్ చేశాను నేను ఇక్కడ. ఆ తర్వాత బటర్ అనేది మనం యాడ్ చేసేస్తాం ఇక్కడ. సో ఇంకా ఆ తర్వాత మనకి ఏదైతే రెగ్యులర్ స్పైసెస్ ఉన్నాయో అవి లాస్ట్లో యాడ్ చేసి వాటర్ వేసేసి దీన్ని మంచిగా కుక్ చేసేస్తాం. ఈరోజు దీన్ని రపే. సో ఎండ్ రిజల్ట్ క్రేజీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎం. ఇవి ఫ్రైకైనా, సెమీ గ్రేవీకైనా, ఫుల్ కర్రీకైనా ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం ఉప్పు. ఇనిషియల్ గా 2 spoons యాడ్ చేసుకుంటే తర్వాత యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పసుపు. ఇదేంటంటే ఓన్లీ 1 spoon, జస్ట్ ఇది ఫ్లేవర్ కోసమే 1 spoon యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మన ఐటమ్ వచ్చేసి కారం. కారం ఏంటంటే 2 spoons. ఇంకా స్పైసీగా ఉండాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. సో దట్స్ అగైన్ వన్ థింగ్. అండ్ తర్వాత ఐటమ్ వచ్చేసి మనకి ధనియాల పొడి 1 spoon, జస్ట్ ఇది కూడా ఫ్లేవర్ కోసమే యాడ్ చేసేసాం. మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. అండ్ లాస్ట్ లో ఇంకో ఐటమ్ మిస్ అయిపోయింది, అదేంటంటే కర్డ్ కూడా మనం ఏంటంటే 1/2 లీటర్ లాగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాం. 2 బట్టీలు అనమాట, అంటే ఒక 7 to 8 spoons రావచ్చు స్పూన్ల ప్రకారం. సో ఇలా రఫ్ గా యాడ్ చేసేసాం. ఇవి మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది. మంచిగా మిక్స్ చేసుకుంటే ఈ స్పైసెస్ అన్ని మనం యాడ్ చేసాం కదా, ఇది కొంచెం ఇలా మిక్స్ చేసుకొని కొంచెం ఉడికేంత వరకు ఇలా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్ లో పెరుగు యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి, కనిపిస్తుంది కదా పెట్టి, మనం ఇప్పుడు 2 kilos ఆఫ్ బటర్ ఉంది కాబట్టి 13 to 15 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేయాలి. సో ఎండ్ రిజల్ట్ క్రేజీగా ఉండబోతుంది. ఇప్పుడు మనం మిక్స్ అయితే చేసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మంచిగా పీసెస్ కి మసాలాస్ అన్ని అంటుకుపోయినాయి. మంచిగా ఉడికితే ఆ తర్వాత లాస్ట్ లో మనం పెరిగేసి వాటర్ వేసేసి విజిల్స్ కొట్టడమే. క్రేజీ ఉంది కదా. ఇక్కడ చూస్తే ఇందాక మనం ఇలా ఉడకాలన్నమాట. జస్ట్ పీస్ లో ఉన్న వాటర్ అండ్ ఆయిల్ తో అలా ఉడుకుతుంది. అది ఉడికిన తర్వాత మనం ఇక్కడ స్పైసెస్ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే ఇలా యాడ్ చేసేయడమే. నాకు కారం కొంచెం తక్కువ అనిపించింది, ఉప్పు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. సో కారం ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వన్స్ ఉడికిన తర్వాత వాటర్ అండ్ పెరుగు యాడ్ చేసి విజిల్స్ కొట్టేద్దాం. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి స్పైసెస్ లో ఉన్న ఫ్లేవర్ అనేది వెళ్ళిపోయి ముక్కకి మంచిగా అంటుకొని మనకు ఒక ఎక్స్ట్రాడినరీ స్మెల్ వస్తుంది. అండ్ రిజల్ట్ టేస్ట్ కూడా ఎక్సలెంట్ వస్తుంది. అది ఇంపార్టెంట్ అనమాట. అది అలా ఉడికించిన తర్వాతే మనం పెరుగు అండ్ వాటర్ యాడ్ చేసి కుక్కర్కి పెట్టాలి. చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా వాటర్ వేసేసి కుక్ చేసేస్తుంటారు. అలా చేయకూడదు. ఇది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనకి ఇవి చిన్న పీసెస్ కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఇందాక నుంచి ఇప్పుడు చూడండి ఆ వాటర్ అనేది ఎలా వచ్చిందో. సో అలా కొంచెం ఉడికేలా చేసుకుంటే మనకి ఏ స్పైస్ యొక్క ఘాటు ఉండదు. నౌ దిస్ ఈస్ ద టైమ్ టు యాడ్ పెరుగు. 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఒక 4 spoons అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మనం వాటర్ వేసి విజిల్స్ కొట్టడమే. అంటే మన విజిల్స్ కాదు, కుక్కర్ విజిల్స్ వచ్చేంత వరకు 13 to 15 వెయిట్ చేయాలి. మంచిగా మిక్స్ చేసి వాటర్ వేసి కుక్ చేసేద్దాం. ఎండ్ రిజల్ట్ విల్ బి క్రేజీ. చాలు వాటర్.
జస్ట్ ముక్కలన్నీ మునిగితే చాలు. మూత అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ విజిల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది, చూడొచ్చు. ఫార్మింగ్ ఇప్పుడు వస్తుంది 13 to 15 విజిల్స్ అయితే రావాలి. 1 2 and 3. కమాన్ యా. ఫైనల్లీ ఎండ్ రిజల్ట్ ఈజ్ హియర్. క్రేజీ. ఇక్కడ చూడొచ్చు రిజల్ట్, మంచిగా పీస్ అయితే ఉడికింది. లెస్ టేస్ట్. ఫైనల్ గా రిజల్ట్ ఈజ్ హియర్. వేడి అన్నంలో నిమ్మకాయ పిండింగ్ పీస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఎక్దమ్ పర్ఫెక్ట్. సో డెఫినెట్లీ ట్రై ఇట్. సింపుల్ అండ్ ఈజీ వే ఆఫ్ కుకింగ్ హోమ్ మేడ్ బటర్ కర్రీ. దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వీడియో గైస్. వీడియో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ అబిద్ సయ్యద్ వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్. బాయ్.